సమయాలలో మరి నేను చిన్నప్పటి నుండే భయభక్తులు కలిగి ఎలా అంటే గుళ్ళు పూజలు చేసేదాన్ని, విగ్రహారాధన చేసేదాన్ని. మరి 10th క్లాస్ అయిపోయిన తర్వాతనే మరి ఎలా అంటే నేను రెడ్డి అమ్మాయినని కూడా శాకాహారి అంటే ఎలా అంటే మాంసం కూడా తినేదాన్ని కాదండి. అంతగా బ్రాహ్మణులాగా నేను ఎదిగి భయభక్తులతో పూజలు చేసేదాన్ని. మరి ఇన్ని సంవత్సరాలు నేను ఎంత చేసినా మరి ఏ దేవుడు నన్ను కరుణించలేదు, ఏ దేవుడు నన్ను పట్టుకోలేదు, ఏ దేవుడు నాకు సహాయం చేయట్లేదు. నేనేం కోరుకోవట్లేదే. నేను కోరుకుంటున్నల్లా ఒక్కటే, నా భర్త నాకు కావాలి, నేను చేసుకున్న వ్యక్తి నాకు తిరిగి కావాలని చెప్పేసి నేను వేదనకి గురై మరి ఎన్నో గుళ్ళు తిరుగుతూ ఎన్నో చేస్తూ నాకు మాత్రం ఏ సహాయం లేదు. చివరికి నా తల్లిదండ్రులు కూడా చేతులు ఎత్తేసారండి. ఆ బిడ్డ మరి ఆ వ్యక్తి నిన్ను మోసం చేశాడు కాబట్టి అతని దగ్గరికి వెళ్ళి మేము కాంప్రమైజింగ్ కూడా మాకొద్దు, నిన్ను వెంటనే ఆ డైవర్స్ అనేది జరిపించి నీకు వేరే వివాహం చేస్తామని కనీసం వారి సపోర్ట్ కూడా లేక మరి నేను ఎందుకు ఇంకా బతకాలని, నా జీవితం ఎందుకు అని చెప్పేసి నిరుత్సాహ స్థితిలో 1 సంవత్సరం పాటు అంధకారమైన పరిస్థితిలో నేను ఉన్నానండి. మరి ఒక దినమున మరి ఫిబ్రవరి 6, 2008 సంవత్సరంలో నేను ఏం చేశానంటే ఇంకా సూసైడ్ అటెంప్ట్, ఇది లాస్ట్ డే నా జీవితంలోని ఇంకా నేను తలుపులు వేసుకున్నానండి అన్ని రూమ్లకి. ఆల్మోస్ట్ ఇంట్లో మరి ఎవరు లేరు ఆ సమయంలో, తెలియకుండా అందరూ బయటకు వెళ్ళారు పనుల మీద. మా అమ్మ కూడా ఒక 10 నిమిషాలు బయటకు వెళ్ళొస్తానని వెళ్ళింది అంతే. ఆమె వచ్చే లోపల నన్ను ముగించుకోవాలి, నేను మాత్రం ఇంకా జీవించను అని చెప్పేసి నేను తలుపులు వేసుకోవడం జరిగింది. కానీ ఒక సంఘటన జరిగిందంటే ఈ లోపల నేను ఆ ప్రయత్నం నేను చేస్తుంటే మరి వెంటనే మా అమ్మ వచ్చి తలుపు కొట్టేసింది. మరి తను ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, చాలా తొందరగా పరిగెత్తుకుంటూ వచ్చేసింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ సమయంలో నేను మళ్ళీ ఆలోచన పడ్డాను, అరే ఇలాంటి ఛాన్స్ మళ్ళీ నాకు రాదే, మళ్ళీ నేను ఎలా ఈ సమయం కోసం మళ్ళీ ఇలాంటి సమయం కోసం నేను మళ్ళీ వెతకాలా, ఎదురు చూడాలా అనుకుంటూ నేను చూస్తున్నప్పుడు మరి దేవాది దేవుడు మరి ఎలాంటి ఆ సమయాన్ని ఎట్లా వాడుకున్నాడు అంటే మరి మా అమ్మ టీవీ స్విచ్ ఆన్ చేసి అలా లోపలికి వెళ్ళి కిచెన్లో పనిచేస్తుందండి. నేనైతే ఇంకా ఏడుస్తూ ఉన్నాను, ఈ సమయం పోయింది, మళ్ళీ ఎప్పుడు అనుకుంటూ నేను అట్లా వేదనతో గురవుతూ నా చేతిలో మరి రిమోట్ ఉంటే ఆ రిమోట్ని పట్టుకొని అసలు టీవీ చూసే ఉద్దేశం అయితే నాకు లేదు, కానీ కేవలం అది ఆ టీవీ ఆ చేతిలో ఉన్న రిమోట్ని కోపంతో ఇలా నొక్కి ఇసిరి పడేశానండి పక్కకి. ఆ సమయంలో జరిగిన సంఘటన ఏంటంటే సడన్గా ఒక టీవీ ప్రోగ్రామ్ ద్వారా అంటే నేను ఛానల్ నొక్కడం ద్వారా అది ఏ ఛానల్కో మారిపోయింది. ఆ ఛానల్ నుండి ఒక స్వరం వస్తుందండి, హల్లెలూయా, జాగ్రత్తగా వినండి. మరి ఆ ఛానల్లో ఒక వ్యక్తి చెప్తుంది, ఒక ఆంటీ చెప్తున్నారు, ఇక్కడ ఒక అమ్మాయి ఉంది అనింది. అంతే అనగానే నా చెవులు అనుకోకుండా అట్రాక్ట్ అయిపోయాయి. ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, నువ్వు ఇప్పుడు మరణించాలనుకుంటున్నావు, నీ భర్త నుండి నువ్వు దూరం అయ్యావు, నువ్వు చనిపోవడం దేవుడి చిత్తం కాదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాకండి. నిజంగా ఈరోజు నేను టీవీ ప్రోగ్రాం ద్వారా మీ దగ్గరికి వచ్చాను అంటే కేవలం అది దేవుడు నాకు ఇచ్చిన ధన్యత, కృప, అంతే కానీ నాకున్న జ్ఞానం కాదండి. ఈ బైబిల్లో ఏముందో నాకు తెలియదండి, నాకు ఏ జ్ఞానం లేదు, ఏ సత్యం నాకు తెలియదు. కానీ కేవలం ఒక్కటే, దేవుడు నన్ను బతికించుకున్నాడనే ఈ సాక్ష్యాన్ని మరి ఎంతోమందికి చెప్పాలని ఒక ఆశ. ఆయన ఉన్నాడు, ఆయన నిలబెడతాడు మన జీవితాలని అనే ఒక ఆశతోనే నేను మీ ముందుకు వచ్చానండి. హల్లెలూయా. మరి ఈ 9 సంవత్సరాల నుండి దేవుడు ఎలా అంటే